సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ ని వరించనుంది. నవంబర్ 16న లాస్ ఏంజల్స్ లో జరిగే 2025 గవర్నర్స్ అవార్డ్స్ లో టామ్ ఈ అవార్డ్ ని అందుకోబోతున్నారు. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. టామ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు డాలీ పాటన్, డెబీ అలెన్, విన్ థామస్ కి కూడా ఈ గౌరవ పురస్కారాన్ని అందుకుంటారని అకాడమీ ప్రకటించింది. సినిమా రంగంలో టామ్ క్రూజ్ చేసిన అద్భుతమైన కృషికి మరియు స్టంట్స్ కమ్యూనిటీకి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించనుంది. మంచు మోహన్ బాబు విష్ణు నిర్మించి నటించిన కన్నప్ప చిత్రంలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నెల 27న చిత్రం విడుదల కానందున ఆ ప్రక్రియను నిలువరించాలని కోరారు. ఇందుకు అంగీకరించని హైకోర్టు ప్రతివాదులైన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సిబిఎఫ్సి దర్శకుడు ముఖేష్ కుమార్, నటులు మోహన్ బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, వెంకట ప్రభు ప్రసాద్ సప్తగిరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. సినిమా రిలీజ్ అయ్యాక అభ్యంతరకర విషయాలు ఉంటే తొలగించేలా ఆదేశిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో కన్నప్ప చిత్రం రిలీజ్ కి హైకోర్టు నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయింది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ ఈ కపుల్ రీసెంట్ గా ముంబై ఎయిర్పోర్ట్ లో కలిసి కనిపించడం సినీ వర్గాల్లోనూ ఫ్యాన్స్ లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ముంబై ఎయిర్పోర్ట్ లో రష్మిక ప్రయాణిస్తున్న కార్లోనే విజయ్ దేవరకొండ ముందు సీట్ లో కూర్చుని కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాస్ లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్, రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ హైదరాబాద్ లో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అదో భయంకరమైన ప్రదేశం అని, జీవితంలో మళ్ళీ అక్కడికి వెళ్లాలని అనుకోవట్లేదని చెప్పుకొచ్చింది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పారు. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కాజోల్ ప్రస్తుతం మా అనే సినిమా చేస్తున్నారు. జూన్ 20న ఇది థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామోజీ ఫిల్మ్ సిటీ అత్యంత భయానక ప్రదేశం అని చెప్పుకొచ్చారు. ఎందుకో అక్కడ షూటింగ్ చేస్తున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ వచ్చాయి. కొన్ని ప్రదేశాలు చాలా భయపడతాయి. వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని, మరోసారి అక్కడికి వెళ్లకూడదని అనిపిస్తుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అలాంటిదే. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటు అదేనని కాజల్ చెప్పుకొచ్చింది. చరణ్ పెద్ది సినిమా గురించి బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ కి మారింది. ఇక్కడే అత్యంత ఉత్కంఠ భరితంగా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండే ట్రైన్ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి యాక్షన్ సీన్ ని చూసి ఉండరని తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఉన్నత సాంకేతిక విలువలతో కూడిన ఈ ట్రైన్ ఎపిసోడ్ భారతదేశంలో యాక్షన్ చిత్ర నిర్మాణంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుందని చిత్ర యూనిట్ చెప్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ సీన్ కోసం అద్భుతమైన వివరాలతో కూడిన భారీ సెట్ ని రూపొందించారు. ఈ ట్రైన్ స్టంట్ కోసం వేసిన సెట్ చూడడానికి ఓ విజువల్ వండర్ లా ఉందని టాక్. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ చరణ్ తన కెరియర్ లోనే అత్యంత సాహసోపేతమైన స్టంట్స్ చేయనున్నారని, ఇందులో నిజమైన రిస్క్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది.